అల్లు అర్జున్. ఒకప్పుడు ఇతనేం హీరో అని విమర్శించిన నోళ్లే ఈరోజు నేషనల్ బెస్ట్ యాక్టర్ అంటూ జై కొడుతున్నాయి. వెనక మెగా బ్యాక్గ్రౌండ్ ఉన్న తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అసామాన్య నటుడు. గంగోత్రిలో ఒక సాధారణ యువకుడిగా అడుగుపెట్టి పుష్పరాజు లాంటి ఓర మాస్ క్యారెక్టర్తో దేశాన్ని ఊపేసిన ఐకాన్ స్టార్ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక పాఠం. అసలు అల్లు అర్జున్ తనపై వచ్చిన విమర్శలను ఎలా జయించాడు? స్టైలిష్ స్టార్ నుంచి నేషనల్ అవార్డు విన్నర్గా ఎలా ఎదిగాడు? ఈరోజు మన వీడియోలో అల్లు అర్జున్ లైఫ్ అండ్ కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 1982 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించారు అల్లు అర్జున్. తాత అల్లు రామలింగయ్య గారు లెజెండరీ నటుడు, తండ్రి అల్లు అరవింద్ గారు అగ్ర నిర్మాత, మామ చిరంజీవి గారు మెగాస్టార్. సినిమా పురిటిగడ్డ మీద పెరిగిన అర్జున్కి చిన్నప్పుడు బన్నీ అనే పేరుండేది. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అరవింద్ గారు అప్పటికప్పుడు ఆలోచించి పెట్టిన పేరే అల్లు అర్జున్. చిన్నప్పుడే చిరంజీవి గారి విజేత సినిమాలోనూ కమల్ హాసన్ గారి స్వాతిముత్యంలోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా మెరిశారు. చదువులో యావరేజ్ అయినా డాన్స్ మరియు మార్షల్ ఆర్ట్స్లో మాత్రం అర్జున్ ఎప్పుడూ టాపరే. 19 ఏళ్ల వయసులో చిరంజీవి గారి డాడీ సినిమాలో గోపీకృష్ణగా చేసిన చిన్న డాన్స్ బిట్తోనే మెగా అభిమానుల దృష్టిలో పడ్డారు. కేవలం వారసత్వంతో హీరో అయిపోవచ్చుగాని ప్రేక్షకుల మనసు గెలవలేమని అర్జున్కి తన మొదటి సినిమా గంగోత్రితో అర్థమైంది. సినిమా హిట్ అయినా అర్జున్ లుక్స్ మీద ఘోరమైన విమర్శలొచ్చాయి. కానీ ఆ విమర్శలే అతనికి కసిని పెంచాయి. సరిగ్గా అప్పుడే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య అల్లు అర్జున్ తల రాతను మార్చేసింది. గంగోత్రిలో చూసిన కుర్రాడేనా ఇతను అనే రేంజ్లో మేకోవర్ అయ్యారు. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్కి యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అప్పట్నుంచి అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం లవర్ బాయ్గానే కాదు, మాస్ హీరోగా కూడా తనేంటో ప్రూవ్ చేయాలనుకున్నారు. వివి వినాయక్తో బన్నీ, పూరి జగన్నాథ్తో దేశముద్రు సినిమాలు అర్జున్ రేంజ్ని పెంచేశాయి. ముఖ్యంగా దేశముద్రు కోసం టాలీవుడ్లో మొట్టమొదటిసారి 6 ప్యాక్ బాడీతో వచ్చి ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత పరుగు సినిమాతో క్లాస్ ఆడియన్స్ను మెప్పించి నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఒక సినిమా మాస్, ఒక సినిమా క్లాస్, ఇలా తనని తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళ్లారు. ఆర్య 2 సినిమాతో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్గా ఫిక్స్ అయిపోయారు. ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ యువతకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాయి. కేవలం తెలుగులోనే కాదు, కేరళలో కూడా అల్లు అర్జున్కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అక్కడ ఆయన్ని అభిమానులు ముద్దుగా మల్లు అర్జున్ అని పీల్చుకుంటారు. వేదం సినిమాలో కేబుల్ రాజు వంటి ప్రయోగాత్మక పాత్రలు చేసి తాను కేవలం కమర్షియల్ హీరోనే కాదు, గొప్ప నటుడిని అని నిరూపించుకున్నారు. అల్లు అర్జున్ కెరియర్లో త్రివిక్రమ్ గారి పాత్ర చాలా కీలకం. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత వచ్చిన అలా వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోని పాటలు, ముఖ్యంగా బుట్టబొమ్మ, ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. 280 కోట్ల వసూళ్లతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటారు. స్టైలిష్ స్టార్ అనిపించుకున్న హీరో ఒక్కసారిగా డీగ్లామరైజ్డ్ రోల్లో పుష్పరాజుగా మారడం ఒక సంచలనం. భుజం ఎగరేస్తూ చిత్తూరు యాసలో పలికించిన డైలాగులు దేశవ్యాప్తంగా ఊగిపోయాయి. హిందీ బెల్ట్లో ఎలాంటి ప్రమోషన్ లేకుండానే 100 కోట్లు వసూళ్లు చేసి పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఈ సినిమాకే 69 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సాధించి ప్రతి తెలుగువాడు గర్వించేటట్టు చేశారు. పుష్పరాజ్ క్యారెక్టర్తో ఒక యాక్టర్గా కాదు, ఒక ఫెనామినన్గా మారిపోయాడు అల్లు అర్జున్. పుష్ప తర్వాత బన్నీ అంటే జస్ట్ హీరో కాదు, బ్రాండ్ అయిపోయాడు. అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న AA 22 ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా లెవెల్లో ఒక భారీ అంచనాలను మోస్తున్న ప్రాజెక్ట్. ఈ సినిమా ఒక ప్యారలల్ యూనివర్స్ లేదా సైఫై కాన్సెప్ట్తో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. ఏప్రిల్ 8న రాబోయే అప్డేట్ కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. పుష్ప 2తో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన నేషనల్ క్రేజ్ను ఈ అట్లీ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందని చెప్పడంలో సందేహం లేదు. విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకోవడం అంటే ఇదే. స్వయం కృషితో, నిరంతర శ్రమతో అల్లు అర్జున్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మరి మీకు అల్లు అర్జున్ సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.